ఎక్స్పర్ట్ కల్నల్ వీవీరావు గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో లైవ్లో జాయిన్ అయ్యారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, గంట గంటకి మారుతున్న డెవలప్మెంట్స్, ప్రత్యేకించి ట్రంప్ సెంట్రిక్గా నడుస్తున్న మొత్తం జియో పాలిటిక్స్, వీటి మీద సమగ్రమైన విశ్లేషణ అందించడానికి వచ్చిన రావు గారికి ముందర స్వాగతం. నమస్తే రావు గారు. నమస్తే. సో ఉక్రెయిన్ మీద మళ్ళీ రష్యా దాడి చేసింది సార్. కరెక్ట్గా చర్చలు 2 రోజులు చర్చలు జరుగుతున్న వేళ భారీ అటాక్. ఇది రిటాలియేషనా, వాళ్ళ ఎయిర్ బేస్లు కొట్టేసింది ఉక్రెయిన్ అనే ఉక్రోషమా? ఓవరాల్గా చూస్తుంటే ఎయిర్ బేస్ని కొట్టేసిందని మనం స్పెసిఫిక్గా మార్క్ చేయక్కలేదు. ఓవరాల్గా పై చేయి తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్న అంతర్జాతీయ వ్యవస్థలో నాటో దెబ్బతినే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. గ్రీన్లాండ్ ఇష్యూ మీద, గాజా ఇష్యూ మీద, ఇరాన్ ఇష్యూ మీద, వెనిజులా ఇష్యూ మీద ఆల్రెడీ కొంతవరకు ప్రభావం వచ్చింది. ఒకవేళ గ్రీన్లాండ్ ఇష్యూ విపరీతం ధోరణి తీసుకొస్తే అమెరికా, నాటో విచ్ఛిన్నమయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. నాటో విచ్ఛిన్నమైతే రష్యాకి చాలా అడ్వాంటేజ్ ఉంది. అందుకనే రష్యా దాన్ని సపోర్ట్ చేస్తుంది. గ్రీన్లాండ్ ఎక్విజిషన్ బై యుఎస్ఏ మన అన్నారు కదా, అది వాళ్ళు చూసుకుంటారు. నాకు ఇంకా మెల్లగా మెల్లగా నవిలినట్టు తినేస్తారు. అక్కడ నార్థన్ యూరోపియన్ కంట్రీస్ మొదలుపెట్టి ఎస్టోనియా, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఈ మధ్యలో జర్మనీ, పోలాండ్ ఇవన్నీ కలుపుకుని ఇంకా మిడిల్ యూరోప్కి, తర్వాత దక్షిణ యూరోప్కి మెల్లగా రష్యా ప్రయత్నిస్తుంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి. ఎలాగ వీళ్ళందరూ కూడా ఎనర్జీ సెక్టర్లో చాలా వరకు రష్యా మీద ఆధారపడి ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు జెలెన్స్కీ గారు నిన్న రాత్రి యూరోప్ మీద కూడా మండిపడ్డారు. ఎందుకంటే అమెరికన్ ప్రెషర్ మీద ఈ గ్రీన్లాండ్ ఇష్యూలో యూక్రెయిన్ నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టారు. యూక్రెయిన్ అమెరికా సపోర్ట్ లేకపోయినా కానీ యూరోప్ సపోర్ట్ తీసుకుని రష్యాతో ఇంకా ఫైట్ చేయాలనుకుంటుంది. డాన్బాస్ తిరిగి ఇస్తేనే కానీ మేము ఒప్పందానికి దిగమని దాదాపు జెలెన్స్కీ గారు చెప్తున్నారు. దీని విషయంలో నాటో విచ్ఛిన్నం అయితే యూరోపియన్ కంట్రీస్ జెలెన్స్కీ గారికి సపోర్ట్ ఇవ్వగలిగే పరిస్థితులు లేవు. మొత్తం ఎక్విప్మెంట్ అంతా అమెరికా. జెలెన్స్కీ దమ్ము ధైర్యం కూడా వెనకాల నాటో ఉందని, వెనకాల అమెరికా ఉంది. అమెరికా లేదు, నాటో లేదు. ఎగ్జాక్ట్లీ. తర్వాత కొంతవరకు నాకేమనిపిస్తుందంటే ట్రంప్ గారు కూడా ఈ గ్రీన్లాండ్ ఇష్యూలో యూరోప్ని ప్రెషర్ పెట్టడం మీద, మీరు జెలెన్స్కీ గారితో అగ్రిమెంట్ చేయించండి, ఆయన ఒక్కడు ఆటంకం కింద ఉంది ఈ రష్యా యూక్రెయిన్ పీస్ డీల్లో, ఆ డాన్బాస్ అడగడం ఆయన స్టాండ్ తీసుకున్నది నాకు చాలా ఇరకటంగా ఉంది, మీరు ప్రెషర్ పెట్టండి అన్నది కూడా ఒక యూరోపియన్ మీద అంతర్లీనంగా తీసుకొస్తున్నారు ప్రెషర్. బయటికి ప్రెస్లో చెప్పనప్పటికీ అది అంతర్లీనంగా వస్తుంది. సో ఇప్పుడు జెలెన్స్కీ గారికి సపోర్ట్ ఎక్కడ కనిపించట్లేదు. రష్యా ఇదే అదను చూసుకుని పై చేయి తీసుకుంటుంది. ఆబ్వియస్లీ అది యుద్ధ రంగంలో జరుగుతుంది. ఎవరిది పై చేయి ఉంటే వాళ్ళు గెలుస్తారు. విన్నర్ హ్యాస్ ఆల్ ద హిస్టరీ. ఇప్పుడు యుద్ధంలో జెలెన్స్కీ ఎక్స్పర్టైజ్ ఉండొచ్చు కదా, బట్ వ్యూహంలో రష్యాది కొట్టే పరిస్థితి అయితే జెలెన్స్కీకి లేదు కదా? లేదండి. యుద్ధంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. వాళ్ళు మిలిటరీలీ చాలా స్ట్రాంగ్. న్యూక్లియర్ వెపన్స్, సూపర్ స్ట్రాటజిక్ మిసైల్స్ ఇవి మాట్లాడలేదు. నార్మల్ కన్వెన్షనల్ ఆర్మీలో కూడా, అంటే ఇన్ఫెంట్రీ, ఆర్టిలరీ, ట్యాంక్స్, ఆర్మర్డ్ వెహికల్స్, రాకెట్స్, ఆర్టిలరీ, వేరియస్ టైప్స్ ఆఫ్ మ్యూనిషన్స్, తర్వాత డ్రోన్స్ కూడా చూస్తే చాలా సుపీరియర్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నుంచి ఆ టెక్నాలజీ, తర్వాత స్ట్రాటజీ వర్కౌట్ చేయడం, దాన్ని ఆపరేషనల్స్ ఆర్ట్ అంటాం మేము మధ్యలో, తర్వాత దాన్ని టాక్టిక్స్లోకి మార్చడం, ఇవన్నీ రష్యాకి చాలా వీలుగా ఉంటుంది. యుక్రెయిన్ ఈ మధ్యన 91లో ఫామ్ అయింది. యుక్రెయిన్ రష్యా నుంచి విడిపోయిన తర్వాత 90s స్టార్ట్ అయింది. వాళ్ళు ముందర ఎకానమీ మీద ఫోకస్ చేసుకున్నారు, డిఫెన్స్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు. వాళ్ళకి ఆ స్ట్రాటజీ అది రాదు. జెలెన్స్కీకి అసలు ఎక్స్పీరియన్స్ లేదు, స్టేట్స్మెన్ ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన యూరోపియన్ యూనియన్ ప్లస్ అమెరికా అందరు నాటో చూసుకుని ఇప్పటి వరకు యుద్ధం చేశారు. ఇంకా అయిపోయిందండి నా అంచనాలో ఆయన పని అయిపోయింది. ఉక్రెయిన్ ఈజ్ లాస్ట్ ఆర్ జెలెన్స్కీ ఈజ్ లాస్ట్? జెలెన్స్కీ ఈజ్ లాస్ట్. ఎందుకంటే జెలెన్స్కీ డస్ నాట్ రిప్రజెంట్ యుక్రెయిన్. యాక్చువల్లీ చూస్తే రిచ్ పీపుల్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అంతా బయటకు వెళ్ళిపోయారు. మిగిలిందంతా వర్కింగ్ క్లాస్. ఆయన ప్రెసిడెంట్ కింద టెన్యూర్ అయిపోయింది. ఇంకా ప్రస్తుతానికి ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు.
తర్వాత ఇంకోటి చూస్తే ఏంటంటే వరల్డ్ పీస్ ఫోరం ఇది బోర్డు ఏదైతే అన్నారో ట్రంప్ గారు, ఇది వేరే ఏరియాస్ కూడా పనిచేస్తుంది అన్నారు. ఆయన ట్రంప్ గారి ఉద్దేశంలో బహుశా యూక్రెయిన్ మెయిన్. అంతకుముందు యూరోపియన్ యూనియన్ వస్తుంది అనుకున్నారు. మధ్యలో ఎవరో కొంతవరకు రూమర్ వదిలేరు, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, నేపాల్ ఇటువంటి దేశాలు వెళ్తాయని. ఒకప్పుడు మధ్యలో ఒక్క మాటే కానీ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేయొచ్చని ఆ మాట వచ్చింది. ఇండియా మొత్తం కంప్లీట్ సీజ్ ఫైర్ను మానిటర్ చేయగలిగే సత్తా ఏకైక కంట్రీకి ఉంది, ఇండియాకు ఉంది. ఇంకా మిగతా చిన్న దేశాలు అంటారు ఇవన్నీ యునైటెడ్ నేషన్స్ కింద పనిచేయాలి. ట్రంప్ గారు అన్న మాటల ప్రకారం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు ఆల్రెడీ అంతర్జాతీయ వ్యవస్థ ఆల్రెడీ మారుస్తున్నారు ఆయన. యునైటెడ్ నేషన్స్ హ్యాస్ బికమ్ డిఫంక్ట్ నౌ. అంటే దాన్ని ఇప్పుడు ఐక్యరాజ్య సమితిని అమెరికా రాజ్య సమితిగా మార్చేశాడు కదా. అలాగా అది ఒక విధంగా అనుకోండి. ఇప్పుడు ఏంటంటే 2020 మధ్యలో, అంటే ఈ 2 సంవత్సరాల మధ్యలో అమెరికా తన డాక్టర్ని మార్చుకుంది, గ్రాండ్ స్ట్రాటజీ మార్చుకుంది. అందులో ఏమైనా ఐడెంటిఫై చేశారంటే చైనా ఈజ్ అవర్ మెయిన్ కాంపిటీటర్, సూపర్ పవర్. దాని ప్రకారమే నేషనల్ స్ట్రాటజీ పేపర్ అవుట్ అయింది. ఆ విధంగా చూస్తే ఏంటంటే వాళ్ళ మెయిన్ ఏం చైనాని కంట్రోల్ చేయడం, చైనా కొంతవరకు రష్యాని. వెనుజులాలో ఆల్రెడీ చేశారు. ఎందుకంటే వెనుజులాలో చైనా దాదాపు $200 బిలియన్ ఖర్చు పెట్టింది. అదంతా ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది. అలాగే గ్రీన్లాండ్లో కూడా చాలా ఇన్వెస్ట్ చేయాలని చూశారు, కానీ వాళ్ళకి ఎంట్రీ దొరకలేదు కదా సార్ చైనాకి. గ్రీన్లాండ్లో ఇంకా దొరకలేదు, కానీ వాళ్ళ షిప్స్ మాత్రం పోర్ట్ కాలాన్ చేస్తున్నాయి, అందులో డౌట్ ఏమీ లేదు. మన ఇండియా చుట్టూరు ఎలాగ సర్వేలెన్స్ షిప్స్ సర్వే పేరుతో తిరుగుతున్నాయో అక్కడ కూడా సర్వే షిప్స్ తిరుగుతున్నాయి. ఎస్పెషల్లీ కొన్ని రోజుల క్రితం, 2 నెలల క్రితం చైనా నుంచి ఒక ఆర్టికల్ వచ్చింది. అదేమో వచ్చిందంటే ఒకవేళ ఇండియన్ ఓషన్ ద్వారా వచ్చే రూట్ క్లోజ్ అయిపోతే, లేకపోతే సూయిజ్ కెనాల్ రూట్ క్లోజ్ అయిపోతే ప్రత్యామ్నాయం ఏంటి? ఆర్కిటిక్ సీ. ఆర్కిటిక్ సీ అంటే వీళ్ళు జపాన్ పక్క నుంచి వెళ్ళి రష్యా పైనుంచి తిరిగి మళ్ళీ యూరోప్ రావాలి, లేకపోతే మెడిటేరియన్ సీ రావాలి, లేకపోతే యుఎస్ఏకి అయితే పసిఫిక్ ఓషన్ వాడుకోవచ్చు. యూరోప్కి వీటికి మాత్రం ఆర్కిటిక్ సీ వాడాలి. ఓవరాల్ రష్యా కూడా ఇది రియలైజ్ అయ్యి వాళ్ళు ఫోకస్ ఐస్ బ్రేకర్స్ మీద పెట్టారు. 3 రోజుల క్రితం పుతిన్ గారు ఒక స్టేట్మెంట్ వచ్చింది, మేము ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ పవర్డ్ షిప్ ఐస్ బ్రేకర్ ఏదైతే ఉంటుందో అది తయారు చేస్తున్నామని చెప్పారు. తర్వాత ఇంకో మాట అన్నారు, మేము ఆర్కిటిక్ సీని 24/7 ఓపెన్ చేయగలుగుతాము ఇన్ అనదర్ 3 years అన్నారు. అంటే ఏంటంటే చైనా ఈ రూట్ ఆల్టర్నేట్గా వాడడానికి తయారుగా ఉంది. అందుకని చెప్పి గ్రీన్లాండ్ ఇంపార్టెంట్. తర్వాత మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమెరికాకి గ్రీన్లాండ్, చైనాకి రష్యాకి ఆ కొహెషన్ ఉందా సార్? అండర్స్టాండింగ్ ఉంది. కమ్యూనిస్ట్ దేశాల కంటే ఇంకా ముందర ఏంటంటే యాంటీ అమెరికన్ ఫీలింగ్స్ ఆ విధంగా ఉంది. మనకి చైనాకి కుదిరే కొంత చూపించారు షాంఘై మీట్లో, కానీ అదేంటంటే మనకి బోర్డర్ ఇష్యూస్ వల్ల అది కనిపించట్లేదు, అవ్వదు కూడా. ఎందుకంటే చైనా ఎప్పుడు తన సుపీరియర్ అనుకుంటుంది, ప్రపంచానికే సెంటర్ అనుకుంటుంది. మన ఇండియా మదర్ దేశం, మేము శాంతి దేశం అన్నట్టుగా వేరే విధంగా ఫీల్ అవుతుంది. విశ్వగురు ఒకటి, మేము పవర్ ఒకటి, ఆ విధంగా 2 వేరుగా ఫీల్ అవడం వల్ల ఎప్పుడు మ్యాచ్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. నెక్స్ట్ 100 yearsలో కనిపించే అవకాశం లేదు. ఆ విధంగా చూస్తే ఏంటంటే గ్రీన్లాండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు పడుతుందంటే అమెరికాలో ఉన్న మిసైల్ బేస్లు ఏవైనా సరే రష్యా మీద ఫైర్ చేస్తే అవన్నీ గ్రీన్లాండ్ మీదకి వెళ్ళాలి. ఓకే. సో అంటే గ్రీన్లాండ్ మానిటరింగ్ స్టేషన్ అవుతుంది. మీకు టార్గెట్కి దగ్గరికి వెళ్ళే కొలది యాక్యురసీ పెరుగుతుంది, రియాక్షన్ టైం తగ్గుతుంది, దానివల్ల మీ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. అందుకని గ్రీన్లాండ్ అవసరం. సో అంటే దే విల్ డిప్లాయ్ ఆల్ దేర్ అమ్యునిషన్ ఇన్ గ్రీన్లాండ్. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకుంటే లాంచ్ మిసైల్స్ గ్రీన్లాండ్ బేస్ చేసుకుని అక్కడి నుంచి మిసైల్స్ ఫైర్ చేస్తారు. రష్యాని కొట్టచ్చు, చైనాని కూడా కొట్టచ్చు. ఇంకోటి చూస్తే ఏంటంటే యూరోపియన్ యూనియన్ కాకుండా గ్రీన్లాండ్ మీద నుంచి, నార్థన్ గ్రీన్లాండ్ నుంచి ఫైర్ చేస్తే మిసైల్స్ అన్ని రష్యన్ టెరిటరీ మీదుగా చైనాకి వెళ్తాయి. అంటే ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ అంటే తెల్లవాడు ఎక్కడ దెబ్బతిండు, స్పష్టంగా చెప్పాలంటే. ఎన్ని తెలివితేటలు సార్, ఈ విపరీతమైన తెలివితేటలు వాడతారండి, మనం అర్థం చేసుకోవట్లేదు. గ్రీన్లాండ్ యాక్చువల్గా కొడితే నార్దర్న్ గ్రీన్లాండ్ నుంచి రష్యా భూభాగం మీదుగా చైనాకి వెళ్తాయి మిసైల్స్. ఒకవేళ ఏదైనా మిస్ఫైర్ అయినా కానీ, ఒకవేళ ఏదైనా కూల్చివేయబడ్డా కానీ రష్యాలో పడతాయి.
వెస్టర్న్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వీటి మీద పడవు. ఒకే టికెట్ మీద 2 సినిమాలు. తర్వాత ఇంకోటి చూస్తే ఏంటంటే ఈ నార్త్ ఆఫ్రికా చాలా డోల్డ్రమ్స్లో ఉంది చాలా సంవత్సరాల నుంచి. ఇది స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. సూయజ్ కెనాల్ ఎప్పుడు మూతపడుతుందో తెలియదు. ఇజ్రాయెల్ ఆల్రెడీ వేరే కెనాల్ తవ్వాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం ఇప్పుడు హమాస్ని డిసామ్ చేసి 3 సంవత్సరాలు టైం దొరికితే వాళ్ళు సెకండ్ కెనాల్ తవ్వేస్తారు. దాని గురించి న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్స్ కూడా వాడాలని చూస్తున్నారు. అంటే న్యూక్లియర్ బ్లాస్టింగ్ చేసి తొందరగా అంటే విత్ ఇన్ 12 months బేసిక్ అలైన్మెంట్ చేసేయాలి న్యూ కెనాల్. అంత ఫాస్ట్గా చేయాలని వాళ్ళు ప్లాన్స్ తోటి రెడీగా ఉన్నారు. బట్ ఆ వాటర్స్లో అది కనుక చేస్తే ఎకాలజీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది సార్? ఏంటంటే అండి ఎకాలజీ అందరూ మాట్లాడుతున్నారు కానీ మనమే చూడండి ప్లాస్టిక్ ఎక్కడ వాడడం తగ్గించలేదు. ఎకాలజీ వదిలేయండి. ఎవరికి అనువుగా ఎవరికి కన్వీనియంట్గా ఉంటే అంతా చేసుకుపోతున్నారు. గ్రీన్లాండ్లో మినరల్స్ అన్నీ తవ్వాలని చూస్తున్నారు. సీబెడ్లో మైనింగ్ చేయాలని చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకా మిగిలింది ఇంకా ఆర్కిటిక్ అయిపోయిన తర్వాత ఇంకా అంటార్కిటికాలో కూడా ఏది వదలరు. ఇదంతా ఏంటంటే పర్యావరణం అన్నది ఏంటంటే మన ఇండియా లాంటి దేశాల మీద యూరోపియన్ యూనియన్ ఒక వెపన్గా వాడడానికి తప్పితే కానీ మీరు కోల్ ఎక్కువ వాడుతున్నారు, మీరు మీ వాళ్ళు బీద ప్రజలు కౌడంగ్ వాడతారు, మీ దగ్గర ఆవులు ఎక్కువ ఉన్నాయి, అవి మిథేన్ గ్యాస్ రిలీజ్ చేస్తున్నాయి, ఇవన్నీ చెప్పడానికి తప్పితే కానీ ఎకాలజీ ఎవరు పట్టించుకోవట్లేదు.